ఇంకా ఈ వీడియో లాస్ట్ వీడియోకి కంటిన్యూషను. సో, ఆ వీడియో చూస్తే గాని మీకు ఈ వీడియో అర్థం కాదు. లేకపోతే ఏం చెప్తున్నాను ఏంటో అన్న కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. సో, ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో, నేను విన్నది ఏమిరా అంటే సో, అక్కడ అలా టెంపుల్ కట్టారు కదా! ఆ టెంపుల్‌కి ప్రత్యేకంగా పూజారి అలా ఏముండరు. సో, వాళ్ళే మర్కాళ్ళే వాళ్ళే పూజలు చేస్తా ఉంటారు. సో, ఇంకా అమ్మవారి సమస్తం వాళ్ళే చూసుకుంటారు. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏమిరా అంటే సో, ఎక్కువ డ్రింక్ చేసేవాళ్ళు ఉంటారు కదా! అక్కడికి వెళ్ళి కడియం వేయించుకుంటే ఆహ్, మళ్ళీ వాళ్ళు డ్రింక్ చేయరు అన్నట్టుగా ఉంది. ఎప్పటినుంచో ఇది ఉంది. ప్రత్యేకించి మనం ఏం చెప్పట్లేదు. సో, ఇంకా ఏంటంటే అక్కడికెళ్ళి ఏం కోరుకున్నా మంచిగా జరుగుద్దంట. ఇది కూడా చాలామంది చెప్తే విన్నదే. సో, నిజంగా ఎవరికన్నా ఆ సైడ్ యానమాడ సైడ్ వెళ్తూ ఉంటే దారిలోనే టెంపుల్ ఉంటుంది. ఆగి దర్శించుకోండి మంచిగా ఉంటుంది. సో, మీకు కూడా ఒక కొత్త టెంపుల్ చూసినట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఇంకోటి ఏమిరా అంటే అమ్మవారు బ్రాహ్మిన్స్. సో, అక్కడ పూజించేది, అమ్మవారిని కొలుచుకునేది అంతా కూడా మర్కాళ్ళు. ఇంకోటేంటంటే మనం అమ్మవారికి పళ్ళు, పువ్వులు, చీరలు అవన్నీ పెడతా ఉంటాం కదా! సో, ఇక్కడేంటంటే మనం అమ్మవారికి ఇచ్చిన చీరలు అమ్మవారికి కట్టడం గానీ, పాట పెట్టడం అలా జరుగుతుంది. గానీ అక్కడ అలా ఏం జరగదంట. మనం చీరలు అవేం పెట్టినా సరే గోదాట్లో పడేస్తారంట. సో, ఇది కూడా అందరూ చెప్పిన విషయమే. మరి అలా ఎందుకు చేస్తారో ఏమి అనేది మనకేం తెలీదు. సో, ఓన్లీ వాళ్ళు కొన్న చీరలు అవే కడతారనుకుంటా. ఓన్లీ అరటిపళ్ళు మాత్రమే తీసుకుంటారంట. ఇంక అమ్మవారికి ఏం తీసుకున్నా సరే గోదాట్లో వేసేస్తారంట. ఎందుకు ఏంటి అనేది ఈసారి క్లారిటీగా కనుక్కోవాలి. లేకపోతే మీరే ఎవరైనా వెళ్ళుంటే, లేకపోతే మీ పెద్దవాళ్ళు ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి. తప్పకుండా తెలుసుకుంటాను. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ముందు ముందు మన ఛానల్‌లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. బాయ్.